ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరుగుతోంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత కూటమి పార్టీల్లోని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీ జనసేన అధినేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇంతకీ రేసులో ఉన్న ఆశావహులు ఎవరు? కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్టు త్యాగం చేసిన నేతల పరిస్థితి ఏంటి? గతంలో ఆయా పార్టీల అధినాయకత్వాలు ఇచ్చిన హామీలేంటి? For more details, watch the story. రాష్ట్రంలో ఖాళీ కానున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆశావహుల్లో సందడి పెరిగింది. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి కోసం పలువురు నేతలు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ సీనియర్ కు మరోసారి అవకాశం లేకపోవచ్చని టీడీపీ అధినాయకత్వం గతంలోనే సంకేతాలు పంపింది. దీంతో ఉమ్మడి జిల్లా కోట కింద ఎమ్మెల్సీ పదవి ఎవరిని వరిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎన్నికలప్పుడు అధినేత చంద్రబాబు ఓపెన్ గా తనకిచ్చిన హామీని వర్మ గుర్తు చేసుకుంటున్నారు. అటు యనమల కూడా పార్టీ గతంలోనే పంపిన సంకేతాలతో పని లేకుండా తనకు మరోసారి అవకాశం వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి ఎవరిని వరిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కూటమి అధికారంలోకి రాగానే యనమలకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఈ దఫా యువ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వడంతో ఈ సీనియర్ నేతకు అమాత్య పదవి దూరమైంది. అయితే ఎమ్మెల్సీ పదవి ఉండటంతో పెద్దగా ఇబ్బంది రాలేదు. మరోసారి ప్రోటోకాల్ పదవి రాకపోతే అప్పుడు సమస్యలు తప్పవు. సాధారణ ఎన్నికల్లో యనమల కూతురు దివ్య తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా గెలిచారు. వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యనమలతో కలిసి ఈ కుటుంబం నుంచి 4 పదవుల్లో కొనసాగుతున్నారు. పార్టీ తనను పక్కన పెట్టదన్న ధీమాతో యనమల ఉన్నారు. ఇక జనసేనాని కోసం సీటు త్యాగం చేసిన వర్మ ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ అని భావిస్తున్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వర్మ లాంటి నేత చట్టసభల్లో ఉండాలని గతంలోనే చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు కూటమి పార్టీల పొత్తులో భాగంగా అప్పటి రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ పెందుర్తి వెంకటేష్ సీటు కోల్పోయారు. అయితే ప్రభుత్వం వచ్చాక కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు వెంకటేష్. రాజానగరం ప్రస్తుత సమన్వయకర్త బొడ్డు వెంకటరమణ చౌదరికి రుడా చైర్మన్ ఇచ్చారు. రామచంద్రాపురంలో సీటు దక్కని రెడ్డి సుబ్రహ్మణ్యంకు టీడీపీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. దీంతో వీరికి అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీటు త్యాగం చేసిన వారిలో తనకు న్యాయం చేయాల్సి ఉందని ఈ దఫా టికెట్ ఖాయమన్న ధీమాతో వర్మ ఉన్నారు. ఎన్నికలు జరిగే 5 ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కుతాయి. 4 సీట్లను టీడీపీ తీసుకుని 1 జనసేనకు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గమనించాలి. అప్పట్లోనే ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాతే నాగబాబు కేబినెట్ లోకి వస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పడంతో అప్పట్లో మంత్రివర్గ విస్తరణ పక్కకు పోయింది. నాగబాబు మండలికి ఎన్నికైన తర్వాత కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక బెర్త్ను భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే నాగబాబుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే వర్మకు అవకాశం కష్టమని ముందుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు జనసేన నుంచి నాగబాబుకు, టీడీపీ కోటాలో వర్మకు అవకాశం ఉంటుందనే చర్చ సాగుతోంది. మరోవైపు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలని పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కూటమి అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.